పార్టీ అధికార ప్రతినిధి చరణ్ గారు చెప్పారు. వారు చెప్పిన అంశాల్లో మాకు ఎటువంటి సెషబ్రిషన్ లేవు. ఇలా ప్రజాపాలన పేరుతో మీరు దరఖాస్తు అప్లికేషన్ ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇవ్వండి, సంతోషమే. కానీ అప్లికేషన్ లో క్లారిటీ లేదు. ఇలా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది బీపీఎల్ వాళ్ళకి ఇస్తారా, అందరి మహిళలకు ఇస్తారా, లేకపోతే ఇలా ఉద్యమకారుల సంబంధించి మీరు కూడా ఫామ్ నింపినారు అంటున్నారు. ఉద్యమకారులు అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ, కేసులు ఉన్న వాళ్ళ, లేకపోతే జైలుకు పోయిన వాళ్ళ. ఒకవేళ 240 గజాలు ఇస్తే అక్కడ ఉన్న ప్రాంతంలో ఇస్తారా, అప్లై చేసుకున్న ప్రాంతంలో ఇస్తారా, హైదరాబాద్ లో ఇస్తారా? ఈ అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు కూడా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాబట్టి చరణ్ ద్వారా మీరు కూడా రేపు ఎమ్మెల్సీ అయ్యి మరి చట్టసభలో కూర్చొని మరి ఇటువంటి అంశాన్ని మరి ప్రజా గొంతుకగా మీరు కూడా మీ ప్రభుత్వానికి వినిపిస్తే మంచిది మా యొక్క అభిప్రాయాన్ని. నేను 99 టీవీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ ప్రజాపాలన పేరుతోటి ప్రజలు అవస్థ పడతా ఉన్నారు. మరి ఇలా అప్లికేషన్ ఇవ్వాలి సంఖ్య చాలా మంది ఉన్నారు క్లారిటీ లేకుండా. ఇప్పుడే నా మిత్రుడు సాగర్ అని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి ఒక మెసేజ్ పెట్టినాడు. మరి వీళ్ళు ప్రజాపాలన దరఖాస్తులో క్లారిటీ లేకపోవడం వల్ల నేను అప్లై చేయలేకపోయినానని. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఇట్లా క్లారిటీ లేకపోవడం అప్లికేషన్ చేయలేరు కాబట్టి మరి అప్లికేషన్ చేయని వాళ్ళకి ఏమన్నా డేట్ ఏమన్నా ఎక్స్టెన్షన్ చేస్తారా, లేకపోతే మీరు ఏదైతే ఈ స్క్రూటినీ అంటా ఉన్నారో ఆన్లైన్ లో వాటిని అప్లోడ్ అంటా ఉన్నారో ఎన్ని రోజులు చేయగలుగుతారు? అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ లో ఉన్నటువంటి ఏదైతే స్పష్టత లేని అంశాలు, మరి బ్యాంకు ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకోలేరు. అదేవిధంగా మహిళలకు 2500 అన్నారు. ఆ 2500 ఏ మహిళలకు ఇస్తారు? అంటే ఉద్యోగ మహిళల సమాజానికి ఇస్తారా, లేకపోతే పేద కార్మికులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారో తెలియదు. అదేవిధంగా రైతు బంధు అన్నారు, రైతు భరోసా నిధులు రైతుకి ఇస్తారా, రైతు కౌలుకి ఇచ్చిన రైతుకి ఇస్తారా, లేకపోతే ఇద్దరికి ఇస్తారా? ఎకరం ఉన్నట్టయితే చరణ్ కాడ ఎకరం ఉంది, నేను ఒక ఎకరం కౌలు తీసుకున్నాను, నువ్వు రైతు నేను కౌలు రైతును, ఈ ఎకరానికి సంబంధించి మీకు ఇస్తారా మాకు ఇస్తారా? 2 ఎకరాలకే ఇస్తారా, లేకపోతే 1 ఎకరానికి ఇస్తారా? అంటే ఒక కౌలు రైతుకి ఇవ్వకపోతేనేమో రైతు కోపం, రైతుకి ఇస్తారేమో కౌలు రైతు కోపం. కాబట్టి దీన్ని ఎట్లా మీరు ఈ సమస్యని తీరుస్తారనే అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా చరణ్ గారు నేను ఏమంటున్నంటే ప్రజాపాలన దరఖాస్తులు పెట్టండి, తప్పులేదు. కానీ ఇలా జిరాక్స్ షాపులలో జరిగే దందాన్ని వివరించాలి కదా. 50 రూపాయలకు, 60 రూపాయలకు, 100 రూపాయలకు దరఖాస్తులు ఉంటున్నాయి. వేరే వాళ్ళ పైలకి ఎట్లా అందాలని సంఘటన చెప్తాను నేను. ఇప్పుడు ఒక గౌడు చనిపోయాడు, అప్లికేషన్ ఫామ్ లో ఇందాక ఆయన అడిగినట్టు ఒకటి క్లారిటీ ఇవ్వగలుగుతారు. ఉద్యమకారులు అంటే అందులో అంటే నేను అప్లికేషన్ ఫామ్ లో అయితే నేను చూసా కేసులు కావచ్చు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ కావచ్చు, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ కొన్ని అప్లికేషన్ లో మాత్రం అవి లేకుండా ఫార్వర్డ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. గమనించారా లేదో చెప్పండి. లేదు, నేను ఏమంటున్నంటే సోమాజిగూడలో బిఎస్ మక్తాల్లో డ్రైవర్ సతీష్ గౌడ్ చనిపోయాడు కాబట్టి మీరు ఆటో కార్మికుల గురించి ఏం చేస్తారో ఇలా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. డిఫరెంట్ ఇష్యూ గురించి డిఫరెంట్ గా మాట్లాడదాం. కౌశిక్ గారు, అప్లికేషన్ సంబంధించి ఆయన ఒక డౌట్ అడిగారు, అది క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారా మీరు? సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా నాకనే ఉంది అప్లికేషన్ ఫామ్. జైలు పోయిరా లేదు కేసులు అయినా ఈ 2 అడిగిరు చాలా స్పష్టంగా. జైలు పోతే జైలు పోయినట్టు, కేసులు అయితే కేసు నెంబర్తో సహా ఏఏలు అయిందని చాలా స్పష్టంగా దానికి జిరాక్స్లు అటాచ్ చేసి ఆధార్ కార్డు పెట్టి నేనే అప్లై చేసి వచ్చిన ఈరోజు. చాలా స్పష్టంగా ఉంది, నా దగ్గర కూడా ఉన్నది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది చాలా స్పష్టంగా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునా కాదా? అరే ఒకవేళ స్థలము తప్ప కేసుల గురించి కానీ ఉద్యమంలో పాల్గొన్నారంటే ఎట్లా ప్రూఫ్ ఏంటి? అంటే ఉద్యమంలో ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతున్నారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ బాలరాజు గారు, ఎఫ్ఐఆర్ నెంబరు మీరు తయారు చేసి వస్తుందా, నేను తయారు చేసి వస్తుందా? నేనేమంటున్నాంటే మిర్యాలు కూడా ఇస్తారా, లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఇస్తారా? ఉద్యోగంలో పాల్గొంటే కేసులు అయిన వాళ్ళకి ఇస్తారు, జైలు పోయిన వాళ్ళకి ఇస్తారని చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి చర్చేందుకు దాని గురించి చాలా స్పష్టంగా అక్కడనే ఉంది. జైలు పోతే జైలుకు సంబంధించినట్టు ఉంది, లేకపోతే కేసు అయితే కేసు సంబంధించి ఉన్నది. కేసు అన్నా జైలు అన్న 2 లేదన్నా కూడా అయితే ఖచ్చితంగా ఉద్యమకారుడు అవుతారు. ప్రతి ఒక్కరు ఉద్యమకారుడు అంటే కుదరదు, ఎందుకంటే అందరికి గీలేము కాబట్టి. దానికి ఇంకోటి ఇప్పుడు వచ్చి 1 month అవుతా ఉంది, ఇంకా గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో రాలేదనే కదా మొత్తం కమిటీ వేసి గైడ్ లైన్స్ వస్తాయి. ఈ లోపు స్కానింగ్ అయిపోతుంది, తర్వాత గైడ్ లైన్స్ వస్తాయి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత
ఎవరైతే అర్హులు ఉంటారో అంతా గుర్తించే కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి ఇంకా ఇప్పటివరకు మాకు అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో మేము మార్చుకోలేదు. ఎవరు కలుస్తున్నారు ఎవరు కలుస్తలేరు రివ్యూలు జరుగుతా ఉన్నాయి. చాలా సందర్భం రివ్యూలో ఇంకా అయిపోలేదు, పూర్తి కాలేదు. 1 month అయింది. 1 month ఇన్ని విమర్శలు చేసినట్లయితే అట్లనే మీరు 100 హామీలు ఇచ్చారు, మరి ఒకటి కూడా నెరవేర్చారు. అదే కాదు ఇప్పుడు పెద్ద ఎత్తున చెప్పారు 6,70,000 కోట్ల అప్పు ఉందని చెప్పేసి ఏనాడైనా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసినా మేము స్పష్టంగా చెప్పినాం. అదే కాక ఒక సభ్యుడు ఉన్నా 39 మంది ఉన్నా మేము వారికి గౌరవిస్తాం. వాళ్ళ ప్రజల తరఫున అసెంబ్లీకి వచ్చిన వాటి మాట్లాడే అవకాశం మేము ఇచ్చినాం. కాబట్టి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తాను అందరూ ఆలోచనతో ఉన్నారు. మేము అదే ముందు పోతాం. ప్రజావాణి జరుగుతా ఉంది. ప్రగతి భవన్ స్థానంలో ప్రజాభవన్ వచ్చింది. అక్కడ ఎత్తున ప్రజావాణిలో ప్రజలతో సమస్య ఎదురుస్తా ఉన్నారు. చిన్న క్వశ్చన్, అనిల్ గౌడ్ అని చెప్పేసి నా మిత్రుడు చౌటుప్పల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. వారి వెనకాల పోలీసు ఉన్నాడు, కానీ ఆయనకు ఎఫ్ఐఆర్ కాలేదు. మరి తెలంగాణ ఉద్యమంలో వారు చాలా క్రియాశీలకంగా చౌటుప్పల్లో పాల్గొన్నాడు. ఆయన పేరు అనిల్ గౌడ్. ఆయన తెలంగాణ మీరు అసలు ఏం చేసినా అడుగుతున్నాం. మీరు 1200 మంది అమలు లేదని చెప్పి మీరు 800 మందికి ఇచ్చింది. మీరు సార్ బాలరాజు గారు మీరు 1200 మంది చనిపోయారని అసెంబ్లీ సాక్షి మీరే ప్రకటించి 800 మంది మాత్రమే పరిహారించారు. మరి మీరు చేసింది మీరు తప్పు చేసినట్టు కదా. మీరు కనీసం అమరుల కుటుంబాలకు గుర్తించలేదు, 400 మందికి పరిహారం ఇవ్వలేదు, వాళ్ళు గౌరవించలేదు. కనీసం శంకరబాబు మాట్లాడలేదు ఒక్కరోజు కూడా. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మాది ప్రజాప్రభుత్వం, ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే ప్రభుత్వం. మేము ప్రజలకు అందుబాటులో ప్రజలు ఏది కోరుకుంటే చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజా సంఘాల సలహాలు కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాది ప్రజా ప్రభుత్వం. మేము ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ మీరు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల మేమే ఉంటాం. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 జీలిపోతా ఉంది. అందుకే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మా మీద తీవ్ర విమర్శ చేస్తా ఉన్నారు. మీరు గంగల ప్రభాకర్ ఏకంగా చిట్కేస్తే వస్తారని, ప్రభుత్వం కూతుందని, అదే కాకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం కూతుందని చెప్పే ప్రయత్నం చేస్తారంటే మీరు 6 నెలల కాలం పాటు టైం ఇచ్చినా లేదా చెప్పాలి. ఊర్లలో కూడా మంచి స్పందన వస్తుంది. మాకు ఊర్లలో మంచి స్పందన వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో రైట్ ఒక నిమిషం అండి బాలాజీ గారు ఆయన కౌశిక్ గారు ఒక నిమిషం వాజేవరావు గారు మీ దగ్గర అప్లికేషన్ ఉంది, అందులో ఇంకా మీకు ఏమైనా అందులో అనుమానాలు ఉన్నాయా ఏంటి అసలు? అంటే 1-2 విషయాలు బాలరాజు గారు స్పష్టంగా చెప్పారు, అది వారిని అభినందించాలి. 10 సంవత్సరాలు ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చి తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటూ ఆయన చూపించే ఉద్యమకారులకు ఏమీ చేయలేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. బాలరాజు గారు ఇంకొక 4 చూపించి పాపం వాళ్ళందరినీ మీరు 10 సంవత్సరాలు మిమ్మల్ని గద్దెన ఎక్కిన కూర్చోబెడితే మీరు వాళ్ళని రోడ్డు మీద పడేశారు. అది మీరు స్పష్టంగా మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా లేదని అడుగుతున్నారు. సరే అది వాళ్ళు ఏం చేస్తే చూద్దాం. ముందు మీరైతే ఏం చేయలేదని మీరు స్పష్టంగా ఒప్పుకున్నారు. సంతోషం. ఇప్పటికైనా ప్రజల కళ్ళు తెరిపించారు బీఆర్ఎస్ పార్టీ వారు. రెండోది ఇక్కడ పార్టీ మస్తు కళ్ళు ఉన్నారు మీకు. అలా మీరు అధికార 10 సంవత్సరాలు మీరు మాట్లాడదు ప్లీజ్ బాలరాజు గారు. మీరు చెప్పినా తిన్నాను చెప్పిన అవకాశం ఉంటే మాట్లాడతాను నేను. అరే మీరు 10 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న ఫోటో చూసిన ఆయనకి ఎందుకు చేయలేదు? నువ్వు అధికారం ఉన్నావు, నువ్వే చూపిస్తున్నావు, వెనకాడుస్తున్నాడు ఉద్యమంలో నువ్వేం చేసావు చెప్పిన తర్వాత కదా మనం వాళ్ళు అడగాల్సింది. ఇప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇస్తాను అడగాల్సింది పోయి మాట్లాడాలి తెలంగాణ గురించి. మాట్లాడు సరే సరే బాలాజీ గారు వాజేవరావు కంటిన్యూ. వాజేవరావు గారు కంప్లైంట్ చేసినాక మీరు ఆన్సర్ చెప్పండి. మీకు ఇస్తా అవకాశం. మీరు కాదా 20 చట్టాల హామీలు నెరవేర్చండి ఎవరు? మీరు కాదా? మీరు పోయి బాలాజీ గారు ఒక నిమిషం ఆగండి. వాజేవరావు గారు మాట్లాడినాక కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి. అంటే వారు బాగా బాధల్లో ఉన్నారు. సరే అది కొంచెం అవకాశం ఇవ్వాలి. అధికారం పోయిన దాంట్లో కనీసం అవతల మనిషిని మాట్లాడేదన్నా మర్చిపోయారు. ఆయన ఇంతసేపు మాట్లాడని తిన్నాము. ఒక్క మాట మీరు చెప్పిందే నేను చెప్పింది, నేను చెప్పలే. మీరు ఏదైతే ఇప్పుడు ఫోటో చూపించారో వెనక పోలీసు ఉన్నాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆయనకి చేస్తారు. మరి ఈ 10 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం.
అది మీరు చేయలేదు, మీరే చెప్తున్నారు, డంకా బాయించి మీరే చెప్తున్నారు మేమేం చేయలేదు ఉద్యమకారులు కానీ. సరే వీరు ఏం చేస్తారులే, తర్వాత అడుగుదాం. ఉద్యమకారుల కేసులన్నీ ఎత్తివేశాం. ఏంటయ్యా? అరే, అవుతారన్నా? కేసులు పెట్టుకున్న వాళ్ళ కోసం దొంగతనం కేసులు ఎప్పుడు చేసిందా? చాలా అది కూడా ఎత్తేస్తున్నారు మేము. ఉద్యమకారుల లేదు సార్, మొన్ననే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవులు కావాలా? కేసులు చేస్తారా? మీరేమో నామినేట్ పదవులు తీసుకుంటారు, మీరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, వాడు మాత్రం రోడ్డు మీద కేసులు వదిలించుకుంటే చాలా, అయ్యో రామాను కేసులు వదిలించుకుంటే చాలా అని చెప్తున్నారు. రెండో విషయం, ఉద్యమకాలమే కేసులు తీసేసినాం, చెప్తున్నాయి కదా సంఖ్య కూడా. సరే సరే వాసుదేవరావు సెకండ్ పాయింట్ అంటే చెప్పండి. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 5 గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో చెప్పిందో, తర్వాత ఆ 6